ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మా బిడ్డ దొరకలేదు తల్లి, పదన శవమైతే వెళ్ళడమ్మా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప జిల్లా చెన్నూరు మండలం సమీపంలో ఉన్న వాటర్గండి దగ్గరలో ఉన్న పెన్నా నదిలో మోహన్ అనే 20 సంవత్సరాల యువకుడు ఈత కొట్టడానికని వెళ్లి గల్లంతవడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం వారి ఇంటి దగ్గర ఉన్నాము. అతని యొక్క తల్లితో మాట్లాడి విషయం ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. నిన్న మ్యారేజ్, మా అక్క కూతురుదంటే మ్యారేజ్కి పోయి వచ్చినాము. మధ్యాహ్నం 2:30కి అయిపోయింది. ఇంటికి వచ్చేందుకు మా బాబు స్నానం చేసి అప్పుడే కిందికి వచ్చినాడు. భోంచేసుకున్నాడు. మా మనవడిని తెచ్చుకుంటే వాడికి అన్నం తినిపించినాడు. పైకి పోయి పడుకొని వాడితో ఆడుకున్నాడు. నేను లోని ఉయ్యాల వేసి ఉంచుకుంటా, నిద్రపించుకుంటా. నేను పడుకొని నిద్రపోయినా. నా కాడే పడుకొని ఉన్నాడు వాడు. మళ్ళీ ఎప్పుడు పోయినాడో తల్లి. నా కొడుకు ఫోన్ చేసినాడు. ఫ్రెండ్ నా కొడుకు ఫోన్ చేసే పోయినాడమ్మా. ఎంత వెతికినా మా బిడ్డ దొరకలేదు తల్లి. పదన శవమైతే వెళ్ళాడమ్మా. నా బిడ్డ దొరకలేదు తల్లి, శవమైతే వెళ్ళాడు తల్లి. ఫ్రెండ్స్, నా కొడుకులు ఎంతసేపు ఫ్రెండ్స్ అనే పోతాడు తల్లి. ఫ్రెండ్స్ అప్పుడు పోయే నా బిడ్డ మాకు దక్కకుండా పోయినాడమ్మా. నా బిడ్డ లేకుండా పోయినాడు తల్లి. పొద్దుగాడు నా కొడుకు మాకు నేను చేసిపోయినాడు మేడం. మాకు నేను చేసిపోయినాడు. ఇంతమంది మీరు వదిలిపెట్టి ఫ్రెండ్స్ అప్పుడే పోయినాడు వాడు. ఇంటర్ బైపీసీ అయిపోయింది, ఇంటర్ ఎంపీసీ అయిపోయింది. ఐటీ ఎలక్ట్రీషియన్ అయిపోయి 3 months అయింది అంతే. ఇంటికానే ఉన్నాడు. ఈ ఫ్రెండ్స్ జత అయినారు. ఈ మాదిరిగా చేసి పెట్టినాడు మాకు. మా వాడు అక్కడే గల్లంతైనాడు మేడం. మా వాడు అక్కడే పోయినాడు. అక్కడ పోయిన పిల్లలు ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పినారు. మా చిన్న కొడుకు ఫోన్ చేసి మీ అన్న అట్లా నీళ్ళల్లో ఎక్కువ వచ్చినాయి, కొట్టుకొని పోయినాడని ఫోన్ చేసినారు. పోయినాము. మా పిల్లలు ఆడికి పోయినారు. వాటర్ గండికి పోయి వెతికితే అక్కడ కనిపించలేదంటే అప్పుడే పోలీసు వాళ్ళకు వచ్చినారంట. వాళ్ళు తీసుకొని పోయి చెన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాయించినారంట. రాత్రి ఏమో మాకు ఎవరు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ మాకేం పట్టుకోలే. పొద్దున మా వాళ్ళే పోయి వెతికి పిల్లోని తీసినారు గడ్డకు. మా ఇళ్ళల్లో వాళ్ళే అంటే నిన్న పిలుచుకుపోయిన ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ మేనమామ గారు వాళ్ళు పోయి తీసుకొని వచ్చినారు. మీ బాబు మిస్ అయినప్పుడు వాళ్ళు అప్పుడు ఆ టైంలో వెతకలేదమ్మా? వెతికినారంట, వాళ్ళే వెతికినారంట. కనిపించలేదన్నారు. అంటే పిల్లోడు ఫ్లోర్లో కొట్టుకొని పోయినాడని అనుకున్నారు. కానీ ఎక్కడైతే పడిపోయినాడో అక్కడే లోపల ఉన్నాడు పిల్లోడు. అది గమనించాలి. అంతా వెతికినారు కానీ అది మాత్రం గమనించాలి పిల్లోడిని. మాకు 5:30కు ఫోన్ చేసినారు. ఇంకా ముందు ఎన్ని గంటలకు పోయిందో మాకు తెలియదు. 9-10 లోపల దొరికిందని చెప్పి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పి పోలీసులు కేసు తీసుకోవాలి. అసలు వీళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు. మార్నింగ్ చూస్తామని అన్నారు కానీ దానిపైన యాక్షన్ తీసుకోలేదు. మార్నింగ్ మళ్ళీ పోయి కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ వస్తున్నారు 9:30 10కు మేము తర్వాత పోయి వెతుకుతాము, తనను రిసీవ్ చేసుకున్న తర్వాత వెతుకుతాము అని అంటున్నారే కానీ పడినటువంటి బాలుని గురించి వెతకడానికి పోలీస్ దళాలు ప్రయత్నం చేయలేదు. ఇలాంటి కడుపు కోతలు ఎంతమంది పెడతారో తెలియదు కానీ అక్కడ స్పాట్లో గతంలో కూడా చాలా మంది చనిపోయినట్లు ఉంది. కానీ అక్కడ కంచె వేయడం కానీ భద్రత కల్పించడం కానీ ఇంతవరకు చేయలేదు. ప్రతి పిల్లాడు పోయినట్లు ఆ విధంగానే మరణిస్తున్నాడే కానీ రిటర్న్ అయితే రావటం లేదు. అక్కడ సుడిగుండాలు అవి ఉన్నాయి. దానికి గవర్నమెంట్ వాళ్ళు తక్షణమే చర్య తీసుకొని దాన్ని కంచె ఏర్పాటు చేయడం కానీ ఎక్కడికి వెళ్లకుండా ఉండటం కానీ ఆ విధమైన ఏర్పాట్లు చేస్తే నెక్స్ట్ కడుపుకోత ఏ తల్లికి కూడా ఉండదని మా అభిప్రాయం. నేను CIT యూనియన్ లీడర్, జిల్లా కార్యదర్శిని రాజామ్మ. మా రిలేటివ్సే, వీళ్ళ పేరెంట్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ మేనమామ గారే తీసినారు కానీ పోలీసు వాళ్ళు అయితే ఇంతవరకు అక్కడికి వెళ్ళాల. ఇప్పుడు తీసిన తర్వాత ఉండండి అమ్మా, తర్వాత తీసిన తర్వాత మేము పోస్ట్ మార్టం చేయాలా, కంపల్సరీ మేము అక్కడికి తీసుకెళ్లాలా, కేసు పెట్టారు కదా అని బలవంతం చేసి కానిస్టేబుల్ గారు స్టేషన్ అక్కడికి పోస్ట్ మార్టం తీసుకెళ్లారే కానీ దానిపైన యాక్షన్ తీసుకొని ఉదయాన్నే పోయి గాలింపు చర్యలు ఎలాంటి గాలింపు చర్యలు చేయలేదు. బాబు ఎలా ఉండేవాడమ్మా? అతను ఏ విధంగా ఉండేవాడు?
చాలా మంచివాడమ్మా. పెద్దలకు బాగా విధేయతగా, తల్లిదండ్రులకు విధేయతగా ఉండి చర్చికి పోయి స్కూలుకు పోయి వచ్చేవాడే కానీ, ఆయన పనులు చూసుకునేవాడే కానీ ఇతరులను బాధ పెట్టే పిల్లకాయ కాదంటే ఇక్కడ చదువు లేని పిల్లోళ్ళు తీసుకుపోయి అబ్బాయిని అలా చేసినారు. అదిగాక పోయే టైం కాదు అది. నీళ్ళ దగ్గరికి ఏ టైంలో పోవాలా? 10 గంటలప్పుడు పోవాలా. వీళ్ళు 4 గంటలప్పుడు పోయి అక్కడ అలా చేసినారమ్మా. ఆ పడిపోయిన చోటు ఎతకకుండా కొట్టుకొని పోయినాడని అక్కడక్కడ చూసినారే కానీ మళ్ళీ తెల్లారి వాళ్ళే పోయి వాళ్ళ బంధువులు, ఆ ఫ్రెండ్స్ బంధువులు పోయి ఆ పడిన కాడ చోటు చూపించి వాళ్ళ పెద్దవాళ్ళు లేపినారు పైకి. పెద్దవాళ్ళు లేపితే ఇంటికి ఫోన్ చేస్తే ఈదులో మా పెద్దవాళ్ళు పోయి తీసుకొని వచ్చినారు. అంత జరిగింది. చాలా మంచివాడమ్మా. అందుకే ఎంత జనం వచ్చినారు ఆ అబ్బాయిని చూడను. ఎంతగా పవర్ను కూడా చూడను రాలేదేమో కానీ ఆడ చూస్తే బైపాస్ కాడ, పాత బైపాస్ కాడ ఎంత జనము, ఎంత ట్రాఫిక్ అయిందని. చాలా మంచివాడయ్యా. పెద్దలకు మంచివాడే, ఇరుగు పొరుగు మంచివాడే, తల్లిదండ్రులకు మంచివాడే. అటువంటి బిడ్డ దొరకడు, ఎవరికి ఉండడు అనుకుంటామా. అంత మంచివాడమ్మా బిడ్డ. ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళారని చెప్పారు కదా, ఈ ఏరియా వాళ్ళేనా లేకపోతే ఈ ఏరియా వాళ్ళేమ్మా, ఈ ఏరియా వాళ్ళే. ఆయన చర్చికి వచ్చే పిల్లోళ్ళే తీసుకుపోయినారు. ఫోను వీళ్ళ అమ్మ నాయన అరిచిన కూడా సైగ్గా తెలియకుండా ఫోన్ చేసేది ఆ అబ్బాయిని తీసుకుపోతాడు. ఆ అబ్బాయికి ఏ అలవాటు లేదు. కనీసం కడుపు నిండా ఏడన్న అన్నం కూడా తినడు, ఇంట్లో తప్పక. బయట తిండి తినడు, ఏం తినడు. అంత మంచివాడమ్మా అబ్బాయి. ఆ అబ్బాయి పోవటం చాలా దుఃఖకరంగా ఉందమ్మా, బాధకరంగా ఉంది. అలాంటివన్నీ సంపాదించుకోలేము ఎప్పుడు. ఆ తల్లిదండ్రులకు ఇంకా ఈ జన్మలో అటు బిడ్డ దొరకడమ్మా. గల్లంతైన ఆ వ్యక్తిని వెతికి తీసి బయటకి తీసిన ఒక పెద్ద ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అని పెద్దాయన, అసలు ఏం జరిగింది అక్కడ? చనిపోయే సిచ్యువేషన్ అసలు నిజంగా ఉందా అక్కడ? అసలు ఏం జరిగింది? చనిపోయే సిచ్యువేషన్ మాత్రం ఉందమ్మా. ఎందుకంటే అక్కడ వచ్చేసి అది కృష్ణా నది ఏరు. ఆ ఏరు వచ్చి ఇట్లా వచ్చి ఆ దేవాలయం కాడ నుంచి దేవాలయానికి తగిలి టర్న్ అవుతుంది అనమాట. ఏది ఆ వాటర్లో ఆ లాబింగ్ అనేది గుంత ఉన్నది. ఆ గుంతలో అబ్బాయి ఏమో ఇరకపోయినాడు. మా పిల్లకాయలు మేము అందరం కలిసి తీసినాం, బయటికి తీసినాము. రాత్రి కాబట్టి రాత్రి కనిపించక వెనుకొచ్చేసినాం. పోలీసు వాళ్ళు మేము అందరం కలిసి పోయి చూసినాం. రాత్రి 8:30 వరకు చూసి ఎత్తుకులాడితే కానరాలే. ఉదయం 5:30, 6 గంటలకల్లా పోయి తీసినాము. తీసి స్పాట్లోంచి తీసుకొని వచ్చేసినాం. అది మా అబ్బాయి, మన మనమడు కావాల్సి వస్తుంది. ఒకవేళ రాత్రి వెతికి తీసుంటే అబ్బాయి ప్రాణాలతో దక్కేవాడా మనకి? ప్రాణాలతో దక్కేవాడు కాదమ్మా. ఎందుకంటే వాడు పడడంలోనే భయపడి దిగబడిపోయినాడు అనమాట. మోకాల్లోతు ఇసుకలో కూరకపోయినాడు. ఆ ఇసుక లాబింగ్ అనేది బుజుగు, ఆ బుజుగులో ఇరకపోయినాడు. ఈ పిల్లకాయలు భయపడి మేము కూడా గాడి ఇరకపోతామో అనే ఉద్దేశంతో బయటికి తీలేక వాళ్ళు భయపడి చెయ్యి ఇడిచిపెట్టినారు. ఇడిచిపెట్టేటప్పటికి పిల్లోడు నిలబడి ఇంకా రాలేక ఇరక్కపోయినాడు. అది ఆడ మాత్రము ప్రమాదకరమైంది. కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా చర్య తీసుకొని దానికి ఏదన్నా కంచె వేయడమా, లేకుంటే అక్కడ ఎవరినన్నా కాపలా పెట్టడమా, ఒక డిపార్ట్మెంట్నో లేకుంటే ఏదో ఒకటి చేస్తే తప్ప కడపలో ఆ అబ్బాయిలు కానీ మరి అక్కడ పోయి ఈత నేర్చుకోవాలనుకునే వాళ్ళు కానీ ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే ప్రాణాలు పోతానే ఉంటాయి. ఇదే విధంగా పోతానే ఉంటాయి. ఒక్కొక్కరు చనిపోతూనే ఉంటారు. కాబట్టి దీన్ని గట్టి చర్య తీసుకొని ప్రభుత్వం ఏదో ఒక ఏర్పాటు చేసి అక్కడ ఆడికి ఏమంటే అక్కడ గుడి ఒకటి ఉంది. ఆ గుడికాడ వాళ్ళు ఉండి ఇల్లు ఉండి ఏదన్నా లబ్బర్లు వేసుకుంటా టీపులు వేసుకొని ఇంకా ముగ్గురిని కాపాడినారు. లేదంటే వాళ్ళు కూడా ముగ్గురు పోయేవాళ్ళే, మొత్తం 4 పోయేవాళ్ళు. వాళ్ళని కాపాడిందన్న వాళ్ళు వచ్చినారు. ఆ రాయి ఉన్నది, ఒక రాయి పట్టుకొని వాళ్ళు బయటకు వచ్చినారు. ఈ అబ్బాయి మాత్రం ఆ బుజుగులో ఇరక్కపోయినాడు కాబట్టి వాళ్ళు భయపడి తీయలేకపోయినారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకొని అక్కడ కాపలా పెట్టడమా, లేకుంటే అక్కడ కంచె వేయడమా, లేకుంటే దాన్ని ఆ మెటికల్ అనేటి బూట్ చేసేయడమా, ఏదో ఒకటి చేస్తే అబ్బాయిలు పిల్లకాయలు ఎవరు పోకుండా నిలబడిపోతారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన సహాయం అనేది నా ఒపీనియన్గా నేను అడుగుతాను. ప్రస్తుతం మనతో ఈ మోహన్ అనే యువకుడు ఉన్నాడు కదా, వీళ్ళందరూ కలిసి వెళ్ళారంట. ప్రస్తుతం ఆ పిల్లలు మనతోనే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఆ మోహన్ అనే ఆ యువకుడు ఇంట్లో పడుకుని ఉండగా మీరు కాల్ చేశారని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, అసలు ఏం జరిగింది చెప్పండి. యాక్చువల్గా మేము వెళ్ళాలని ఎవరు డిసైడ్ అవ్వలేదు. మేమందరం ఎవరి పాటికి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నాం. మా ఇంటి పక్కన వీధిలో ఒకడు ఉన్నాడు, చిన్నపిల్లవాడు. వాడు వచ్చి వీడి ఫోన్ తీసుకొని పోలేదు చూడాలా అని ఫోన్పే డబ్బులు వేపించి వీడి ఫోన్కే పెట్రోల్ పట్టించి 2 బైకులలో వీళ్ళిద్దరు 2 బైకులలో 50 పెట్రోల్ పట్టించి పోయినాం.
వాడే మొత్తం అంతా చేసింది. మేము అక్కడికి వెళ్ళినాం, మాకు అది డేంజరస్ ప్లేస్ అని అక్కడ హెచ్చరిక బోర్డు అవే మేము గమనించలేదు, మేము చూడలేదు. ఆడుకొని ఉంటుండగా అది ఫ్లో అప్పటికి ఇంకా ఏం రాలేదు, వాటర్ ఫ్లో చిన్నగా ఆడుకుంటూ ఉండడంలో ఒక్కసారిగా ఫ్లో వచ్చింది. ఫ్లో రావడంతో వీడు ఇద్దరు సపరేట్ అయిపోయినారు మా నుంచి. ఆ ఫ్లోలో సైడ్కి వెళ్ళిపోయినారు దూరంగా ఒక 500 మీటర్స్ ఆ పక్కకి. యోహాన్ అనేవాడు కూడా మునిగిపోయిండు, అంటే వీళ్ళ తర్వాతే. వాడిని వీడు కాపాడినాడు, చాలా ప్రయత్నం చేసినాడు. వాడిని పట్టుకొని ఒడ్డు దగ్గరికి అంతవరకు తీసుకురావడానికి కారణం వీళ్ళు వచ్చేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు సపరేట్ అయినారు కాబట్టి రాలేకపోయినారు అంత దూరం నుంచి. ఇట్లా ఎదురికి ఈత కొట్టడం చేతగాక ఇంకట్టే రాళ్ళను పట్టుకొని సపోర్ట్ భయంతో అక్కడే ఉండిపోయినారు. నేను మళ్ళీ వీడు పిలిస్తే పరిగెడతా వచ్చి చూసి అక్కడ లేడు యోహాన్. అక్కడే ఉన్నాం కాసేపు. అక్కడ వలలు వేసే వాళ్ళని అడిగితే 2000 ఇవ్వండి మేము కాపాడుతాం అన్నారు. ఇస్తామని చెప్తే రాలేదు, వాళ్ళు వలలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మేము ఫస్ట్ ఆడుకుంటా చేపలతో ఆడుకుంటా ఉన్నాం, చేపలని చంపుతా అంతా ఉంటా అంటే ఫస్ట్ మేము లోతు ఎక్కడ ఉంటుందా అని చెక్ చేయడానికి పోయినాం. పోయి ఎదురాడుతా బాగానే ఉన్నట్టుండి ఫ్లో స్పీడ్ పెరిగేతలిగి నీళ్ళు నేను వీడు ఫస్ట్ సపరేట్ అయిపోయినాం. సపరేట్ అయిపోతాను, అరే నేను మునిగిపోతాను రా అని వీళ్ళు రమ్మంటే రాలేదు. ఇంకా నేను అట్టే ఎనికి పోయి ఒక రాయిని పట్టుకొని రాయినితో నిలబడినా. ఇంకా అప్పుడు వేరే ఆయన ట్యూబ్ వేసుకొని గుడి వాచ్మెన్ ట్యూబ్ వేసుకొని నన్ను పిలిచికొచ్చినారు. నన్ను విని బయటకు వచ్చేసి మళ్ళీ ఆడికి మేము మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ మొత్తం పోలీసు వాళ్ళు వస్తానే పోలీసు వాళ్ళు చూడండి వాళ్ళు ఏడన్నా సైడ్కి కుట్టకపోయింటాడేమో అనే తల్లికి మేము 7-8:30 వరకు అన్ని ఎత్తుకులాడుతూ ఉన్నాం. కానీ కనబడలేదు. సేమ్ మేము ఆడుకునేటప్పుడు వెళ్ళిపోయాము, వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. యోహాన్ కనపడలేదు అని చూస్తున్నాము, వేరే నుంచి కనపడలేదు. అదే ఇంకా అట్లా కొట్టుకుని ఫస్ట్ వీళ్ళిద్దరు కొట్టుకొని పోతున్నారు. తర్వాత నేను చూసిన మోహన్ అటు మునిగిపోతుంటే నేను లోపలికి దిగిన తీసుకొద్దాం బయటికి. లోపల దిగిన తర్వాత ఇంకా కొంచెం లాంగ్ పోయేకలికి తర్వాత నేను పోయి పట్టుకొని ముందుకు దెబ్బకుంటూ వస్తాను. అదే ఎదురుకే పక్కకు పోయేదానికి అంత మిడిల్లో ఉన్నాము, చాలా లోతులో అంటే మిడిల్లో ఉన్నాము. అసలు కాళ్ళందు ఏమందో అంత ఉంటే మేము వాడిని దుబ్బుకుంటే నేను కింద నేల తాగి వాడిని దుబ్బుకుంటా నేను మళ్ళీ పైకి శ్వాస తీసుకుంటే వాడిని దుబ్బుకుంటే అట్లా దగ్గర చాలా గట్టు దగ్గరికి వచ్చినాము. ఆ దగ్గరలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఫుల్ అయిపోయినది. అప్పుడు నీళ్లు తాగేసిన ఇంకా లోపల ఊపిరాడక గట్టినప్పుడు ఇంకా వాడు కూడా తాగేసినాడు. ఇంకా తాగేసినామో తర్వాత ఇంకా నేను ఊపిరి తీసుకుందాం ఇంకా వాడిని అట్లా ముందుకు పుష్ చేసి ఇంకా ఊపిరి తీసుకుని మళ్ళీ కిందికి ఇంకా పట్టుకుంటే ఇంకా నాకు చేతికి దొరకలేదు అసలుకి. మళ్ళీ లోపల రాదు రాదు లోతులు అసలు మాకు నార్మల్గా ఉన్నాయి వాటర్, ఇక కళ్ళ వరకు ఉంటే ఇంకా దాంట్లో ఇది ఆడుకుంటే ఇంకా చిన్న ఇసుకలో కూర్చొని అట్లా చేపలతో అట్లా ఆడుకుంటానేమో. ఇంకా ఆ తర్వాత ఇంకా వాటర్ ఫ్లో స్పీడ్ పెరగడం వల్ల చిన్న గొంతు అసలు కండాలి వాటర్ మామూలుగానే ఉండే అనుకొని ఆడే ఉన్నాం. ఆ ఫ్లోకి ఎనికి దుబ్బుకుంటా ఇంకా అట్టే వాళ్ళిద్దరు పోయినారు. తర్వాత ఇంకా మేము అట్టే వచ్చినాం. ఇంకా తర్వాత మిస్ అయ్యేకలికి ఇంకా అట్టే బయటకు వచ్చి చూసినాం. పోలీసు వాళ్ళు అంతలో వాళ్ళకి ఫోన్ చేసినామా, వాళ్ళు వచ్చినారు. వచ్చి ఇంకా మేము చెక్ చేద్దామనుకుంటే ఫస్ట్ ఆ పక్క చూసుకొని మొత్తం చూసినప్పండి సరౌండింగ్ అంటే పోయి చూసినాం. చూసినాం 7 గంటలు. ఇంకా మళ్ళీ పొద్దున్న 6 గంటలకు వచ్చి ఎత్తుకుదాం రెస్క్యూ టీమ్స్ అందరితో అంటే సర్లే అని చెప్పి మేము అక్కడ ఉండి మళ్ళీ మేము నైట్ అంతా కొంతమంది వచ్చి ఇక్కడ చేపలు పట్టే వాళ్ళతో మాట్లాడుతున్నాం. చెప్పినాం అందరికి ఇక్కడ ఏమన్నా వచ్చి జరిగితే చెప్పండి ఫోన్ చేయండి అని అందరికి నెంబర్లు ఇచ్చి చాలా మంది ఇంకా వేరే అన్నోళ్ళు అందరం వచ్చి మాట్లాడుతున్నాము. అట్లా మాట్లాడి ఇంకా చూసుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ అందరం బయలుదేరి వెళ్ళి చూస్తాను. చూసిన 7 గంటలు మళ్ళీ ఇక్కడ లేచినాడని వీళ్ళు మళ్ళీ పొద్దున వచ్చిన వాళ్ళు కొంతమంది చూసి చెప్పినారు. చెప్పకెళ్ళి ఇంకా అప్పుడు వచ్చి తీసుకొచ్చాను బయట. నా పేరు రాముడు, బండి వాళ్ళ మామయ్యని. నా విషయం తెలిసిన సాయంత్రం వెళ్ళాము అక్కడికి. సాయంత్రం 7:30-8 వరకు చూసాం, చెల్లి టచ్ చేసి చూసినాము, ఎక్కడ స్పందన లేదు. మళ్ళీ పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయినాము, 6:30 అక్కడికి వెళ్ళిపోయినాము. నేను శివ ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ చిన్నాన్న ముగ్గురు కలిసి వెళ్ళిపోయినాము. అక్కడ చూసుకున్నాము. సరే ఒకసారి ఏట్లో పోయి చూద్దామని ఏట్లో పోయినాము. లోపలికి పోయినాము, చాలా దూరం పోయినాము. చాలా దూరం ఒక అబ్బాయి పిలుచుకుపోయి చూపించినాం, మీరు ఎక్కడ ఆడుకున్నారు ఎక్కడ చూపించినాడు. అబ్బాయి చూపించినాడు. కొంచెం దూరం పోయిన తర్వాత అంత కొంత దూరంలో అబ్బాయి తలకి కనపడింది. లోపల పుట్లు ఇట్టుకున్నాడు. లోపల ఏట్లో దిగి ఇద్దరం పోయి అబ్బాయి లాక్కొచ్చి బయటికి ఇద్దరము అబ్బాయి ముగ్గురు పైన వేసుకొచ్చి కింద మన గుడి తాపాల దగ్గర అక్కడ పండుపెట్టేసాం. మళ్ళీ అందరికీ ఫోన్ చేసాం, పోలీసులకు ఫోన్ చేసాం, అందరికీ ఫోన్ చేసాం, జరిగింది చెప్పాం, తెచ్చిపెట్టామని అంతే. అబ్బాయి లోపలికి దుంకినాడా లేకపోతే అట్లనే ఇరుక్కుపోయి ఉన్నాడా బురదలో? ఈత ఆడుకుంటూ అబ్బాయి ఇట్లా కిందంతా బుదిగింది, చాలా దండిగా బురద కింద ఇసుక కాబట్టి అంతా కాళ్ళు బూడిపోయినాయి. అట్లే ఉన్నాడు అబ్బాయి, ఎక్కడైతే పోయినాడు అక్కడే అట్లే ఉన్నాడు. ఎక్కడ అబ్బాయి కొట్టకపోలే, బయట రాలేకపోయినాడు, అట్లే ఊడిపోయి.
అక్కడ ఎక్కువ సుడుగుండు కదా సార్, అది వాటర్ కంటే ఎక్కువ ఇసుక ప్రాంతం కాబట్టి ఇసుక ఎక్కువ టర్న్ అవుతుంది బయటికి, ఎక్కువగా గుంతలు ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ సుడుగుండాలి అనమాట. ఒకసారి వాటర్ ఇట్టుకుంటే కష్టం బయటికి రావడం అంటే. అబ్బాయి ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కోలుకోలేక అట్లే ఉండిపోయినాడు. అట్లేం లేవు సార్, అట్లేం లేవు. మన కార్తీక మాసంలో మాత్రం ఆ గుడి కొత్త తాపల కింద చుట్టూ బారికెట్ కట్టినారు. ఆ మాసంలో భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి బారికెట్ కోయిలతో కట్టేసినారు కొద్ది దూరం వరకు. తర్వాత ఇప్పుడు అది లేదు, ఇంకా వాటర్ ఫాల్ తిరుగుతూనే ఉంది. సో చూసారు కదా, ఏదో సరదాకి ఈత కొట్టడానికని వెళ్ళిన మోహన్ అనే యువకుడు ఈరోజు శవమై తేలిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఆ తల్లిదండ్రులకు ఎంతో కడుపు కోతని చెప్పవచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాలంటే చాలా పెద్దయిన వ్యక్తి చేతికి అందిన కుమారుడు అనమాట. కానీ ఈ వయసులో తను నిజంగా అందకుండా పోవడం ఎంతో బాధాకరం. ఆ తల్లి కడుపు కోత చూస్తుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, పోలీసులకి సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళు వెతకకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారు. అక్కడ ఎంతోమంది పిల్లలు గల్లంతవుతూ శవమై తేలుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.